నమస్తే అండి, నేను రజాక్. అమృత ప్రణయ్ విషయంలో నేను వీడియోలు చేయాలని చెప్పేసి పెద్దగా అయితే అనుకోలేదు అన్నమాట. ఎందుకంటే అది అయిపోయిన పంచాయతీ, మళ్ళీ ఎందుకు న్యూస్ ఛానల్స్ ఏదో న్యూసెన్స్ కోసం క్రియేట్ చేస్తే తప్ప అనవసరం అని చెప్పేసి అనుకున్నా. కానీ ఏంటంటే కొంతమంది పెద్ద ముత్తైదులు భలే మాట్లాడుతున్నారు. ఏదో ఈ అమ్మాయి చేసిన పని గొప్ప పని అన్నట్టు, కులాంతర వివాహం చేసుకోవడం గొప్ప వ్యవస్థ అన్నట్టు. అరే, కులాంతర వివాహాలు చేసుకోవచ్చు, అది పెద్దలు నొప్పి చేసుకుంటే అలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ జరిగినటువంటి పంచాయతీ అండి, ఒక తండ్రి తన కూతుర్ని గొప్పగా పెంచుకొని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళాలని చూసుకొని తనకన్నీ తన కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడితే ఆ అమ్మాయి ఎవరినో ఇష్టపడి, అది కూడా 9వ తరగతిలో ఒక అతన్ని ప్రేమించేసి ఇష్టపడి ఆ తర్వాత అమ్మా నాన్నకి ఎదిరించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ కూతురు అంత పని చేసిందని చెప్పేసి తట్టుకోలేక అతను ఏదో క్షణికావేశంలో ఆ తప్పు చేస్తే ఆ దానికి గాను అతను ప్రాయచిత్తం కూడా చేసుకుంటే, ఎందుకంటే సూసైడ్ తనంతా తానే చేసుకుని చచ్చిపోయినాడు అన్నమాట. నాకు ఈ రోజుకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు అమృత ప్రణయ్ విషయంలో మీరు అమృతని ప్రణయ్ని సపోర్ట్ చేస్తున్నారు కదా. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ పెద్దల్ని ఒప్పించుకోకుండా చేసుకోవడం తప్పు అంట. నేను మీ అమ్మా నాన్నని వాళ్ళ అమ్మా నాన్నని ఒప్పించి మీరు పెళ్లి చేసుకోవాలి, అంతే తప్ప లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఎవడికి అవమానం. అబ్బాయి కుటుంబం బాగానే ఉంటుంది, తలెత్తకూడదు, మా అబ్బాయి గొప్ప పని చేశాడు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకోవచ్చు. కానీ అమ్మాయి కుటుంబం అలా ఉండదు, చాలా చిన్నతనం అయిపోద్ది. ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టుగా బాగుతాడు, అడ్డగోలుగా మాట్లాడతాడు. ఎవరికి తెలుసు, ఎవరైతే ఈ లవ్ విషయంలో పెద్దలు ఒప్పించకుండా అడ్డగోలుగా చేసేటటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రేపటి రోజున మీ కుటుంబంలో మీ కూతురో మీ కొడుకో చెప్పా పెట్టకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటే అది కూడా ఒక స్టేటస్ అనేది లేకుండా ఉంటే కనుక అప్పుడు అర్థమవుతుంది అనమాట మనకి. అంటే స్టేటస్ ఇన్ ద సెన్స్ వచ్చేసి క్యాస్ట్, దాని గురించి నేను కొంచెం పక్కన పెడతా, అదో పెద్ద సబ్జెక్టులే అండి. ఆ క్యాస్ట్ అనే దాన్ని పక్కన పెడితే ఒక ఉద్యోగం సద్యోగాలు ఉండవు. మరి పిల్లాన్ని ఎలా పోషిస్తాడంటే లేదు. నిన్నగాక మొన్న మన తిరుపతిలోనే లేకపోతే అనంతపురం జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నమాట. ఒక అమ్మాయి లవ్ చేసి పెళ్లి చేసుకున్నారంట. చివరాఖరికి ఒక సంవత్సరం తర్వాత నేను కట్నం తేవాలని చెప్పేసి ఆ అమ్మాయిని ఇష్టం వచ్చేట్టు కొడతా ఉంటే ఆ చుట్టూ లోకల్గా ఉన్నటువంటి కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని కాపాడినటువంటి పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్ దాపరిచ్చింది. అరే, హైదరాబాద్లో ప్రేమ అని చెప్పేసి తిరుగుతున్నటువంటి పంచాయతీలు చూస్తూ ఉంటే బరి తెగించేసినారు. నేను ఇంతకాలం అనుకునేటువంటి మగపిల్లవాళ్ళే తప్పు చేస్తున్నాను, అమ్మో కాదు, బరి తెగింపే. మీరు చూడండి, హైదరాబాద్ రోడ్లలో చూడండి, ఆ కూకట్పల్లి ఏరియాలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. అలాంటి సిచ్యువేషన్ ఈరోజు క్రియేట్ అయి ఉంది. లవ్ అంట, అమృత ప్రణయ్ చేసింది గొప్ప అంట. అంటే ఆ తండ్రి చేసింది తన కూతురిని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకొని తన గుండెల మీద తన్నే చెల్లిపోయిందని చెప్పేసి చివరాఖరికి తన కూతురిని చంపుకోలేకపోయినాడు. వచ్చినోడిని చంపినాడు తప్ప కూతురిని చంపుకోలేకపోయినాడు. ఆమె పుణ్యమా అంట, వాళ్ళ బాబాయ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మరణశిక్ష చేసినారు. సో ఇది పరిస్థితి. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఒకవేళ ప్రేమించుకుంటే అమ్మబాబుని ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి. అలా కాకుండా మీరు రోడ్డు ఎక్కితే, ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఒక స్థాయి వచ్చాక చేసుకొని రావండి. ఎలా అంటే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఉద్యోగాలు ఉండి అటు వాళ్ళ తరపున అమ్మాయి తరపున కుటుంబం మీద మేము ఆధారపడం, అబ్బాయి తరపున కుటుంబం మీద ఆధారపడం, మా కాళ్ళ మీద మేము ఆధారపడి మేము బతకగలుగుతాం అని ఒక నమ్మకం ఉంటే చేసుకోండి. అంతే తప్ప 10th క్లాస్ పెళ్ళిళ్ళంట, ఇంటర్ పెళ్ళిళ్ళంట, బీటెక్ పెళ్ళిళ్ళంట ఏం లేదు. సంకనాగిపోతారు. కొంతకాలమే బాగుంటుంది ఏదైనా, ఆ తర్వాత ఏం ఉండదు. మహా అయితే ఒక 6 నెలలు, సంవత్సరాలు లేదా 2 సంవత్సరాలు గట్టిగా మాట్లాడితే ఆ తర్వాత అంతా పాతే, ఏం ఉండదు ఆడు కొత్తగా. విషయాన్ని గమనించండి, అది సంగతి. అమృత ప్రణయ్కి సపోర్ట్ చేసే వాళ్ళంతా రేపొద్దున మీ కుటుంబంలో మీ పిల్లలు కనుక అలా చేస్తే మీరు ఎలా మాట్లాడతారు, ఎలా రియాక్ట్ అవుతారు అప్పుడు చెప్పండి, చూద్దాం. ఈరోజు కులాల గురించి ప్రస్తావన లేదా, బయటికి మాత్రం మనం చెప్తా కులం లేదండి, అది లేదండి, ఇది లేదండి. వెళ్ళండి కింద స్థాయి కులాల్లోకి వెళ్ళి వాళ్ళ కింద స్థాయి ఉన్నటువంటి కులాలకు పెళ్లి చేయమని చూద్దాం. అలా ఉంది సమాజంలో. కాబట్టి అమృత ప్రణయ్ విషయంలో సపోర్ట్, ఆయన చేసింది తప్పు అంటే నేను ఒప్పుకుంటా. మారుతీరావు గారు చంపించింది తప్పు అంటే ఒప్పుకుంటా. అంతే తప్ప అల్లారి ఏంది గారాభంగా కూతుర్ని పెంచుకుంటే ఎవడో వచ్చి గద్దలా దన్నుకుపోతే అది సమంజసమా? మళ్ళీ 9వ తరగతి పెళ్ళిళ్ళు ప్రేమలో నేను రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నా, కానీ కొంచెమంది పెద్ద ముత్తైదులంతా రియాక్ట్ అవుతున్నారు. అమ్మో, చెప్తున్నా కదా, మన ఇంట్లో మనం ఆలోచించాలి. రేపొద్దున నా కూతురు కనుక ఇలాంటి పనులు చేస్తే పరిస్థితి ఏంటి, అప్పుడు అర్థమవుతుంది అన్నమాట సీన్ అనేది. మళ్ళీ చెప్తుంది, నేను ప్రేమకి వ్యతిరేకం కాదు. ఒకవేళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోండి, అటు అమ్మ నాన్న ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి, దాని ఇష్యూ వస్తే సాల్వ్ అవుతుంది. ఈ కొన్ని చాలామంది నా కళ్ళ ముందు అలా అవుతున్న వాళ్ళు ఉన్నారు, మీకు అర్థం కావట్లా.
అరే ప్రేమించుకొని పెళ్లి చేసుకొని చివరాఖరికి నాన్న సంకలు నాకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళ వల్ల ఎంత లాభం అంటే ఏదైనా ఇష్యూ వస్తే కనుక వాళ్ళు సాల్వ్ చేస్తారు, ఏదైనా ఆర్థిక ఇబ్బంది వస్తే కనుక వాళ్ళు అండగా నిలబడతారు. మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీకోసం ఎవడు రాడు. మీరు అడగవచ్చు లవ్ మ్యారేజ్ సక్సెస్ కాదండి, అవ్వచ్చు, 100కి 5, 6 అవుతాయి, అంతకుమించి ఎక్కువ అవ్వవు. కానీ అరేంజ్డ్ మ్యారేజ్లు 100కి 95 కొట్టుకున్నా తిట్టుకున్నా అట్టా కలిసి ఉంటారు వాళ్ళు. అర్థమవుతుందా? మన వెనక పెద్దోళ్ళని ఒక బలం ఉంటుంది అక్కడ. ఇక్కడ ఏ బొక్క ఉండదు. కొంచెం ఈగో క్లాష్ వస్తే చాలు అయిపోయినట్టే, కథం. అటు అమ్మ నాన్న దగ్గరికి పోలేరు, సూసైడ్లు చేసుకుంటారు. ఎందుకింత కాదు. 20 సంవత్సరాలు కష్టపడి ప్రేమించి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల కంటే ఎవడో ఒక 6 నెలల క్రితం, ఎవడో ఒక సంవత్సరం క్రితం, లేదా ఒక 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి బొకడాగాడు గొప్ప అవుతాడా? మనకి ప్రేమించే హక్కు ఉండొచ్చు కావచ్చు కాక, వాళ్ళకి యాక్సెప్ట్ చేసేంత హక్కులే అది కూడా వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళకి యాక్సెప్ట్ చేయాల్సిన రూల్ కూడా లేదు. బట్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో కొంపలో వెళ్ళి చెప్పుకోవాలా, అమ్మ నాన్నకి చెప్పుకోవాలా, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, అతను ఆ ఉద్యోగం చేస్తున్నాడు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మా ప్రశాంతంగా మా జీవితాన్ని మేము గడుపుకుంటాం, ఎలాంటి భేషజాలు అయితే లేవు, కులాలు మతాలు ఏం చూడాల్సిన పని లేదు, మేము నిలబడగలుగుతాం, కాబట్టి మాకు పెళ్లి చేయండి అని చెప్పేసి అడగడం వేరు. అప్పుడు కూడా పెళ్లి చేయకపోతే ఏం చేసేది? తల్లిదండ్రులు చెప్పినటువంటి పెళ్లి చేసుకోవడమే, అంతకుమించి చేసేది అయితే ఏం లేదు. ఎక్కడ రాసి పెట్టుంటే అది జరిగిద్ది. ఇంకొక మాట కూడా చెప్తా, విధిరాతను ఎవడో మార్చాడు కదా. సో ఇంకొక పాయింట్లో కూడా ఆలోచిద్దాం. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, కొన్ని రోజుల తర్వాత పుట్టుకుమంటే పరిస్థితి ఏంటి? అప్పుడు జీవితానికి లేదు కదా, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడైనా లేదు కదా, ఎప్పుడైనా పోవచ్చు కదా మనం. అట్టి తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. మనకి చిన్నప్పటి నుంచి బట్టలు కొని, చెప్పులు కొని దగ్గర నుంచి మొదలు పెడితే మనం పై స్థాయికి వచ్చిన తర్వాత వాడేటటువంటి హై రేంజ్ షాంపూల వరకు ప్రతిదీ తల్లిదండ్రులు ఇచ్చిందే. దయచేసి వాళ్ళని రెస్పెక్ట్ చేయండి, వాళ్ళని గౌరవించండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అవ్వని, కానీ మనకు తిండి పెట్టిన వాళ్ళు వాళ్ళ గుండెల మీద గుద్దేసి మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఎవరినో దిక్కు మొక్కులేని సన్నాసిని ఒకరిని వెనకేసుకొచ్చుకొని వాటితో కొంతకాలం తిరిగాక, ఇది మీకు చెప్తున్నా కదా, మీకు అంత కావాలంటే హైదరాబాద్ రండి, కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి అనమాట, వెళ్ళండి, అక్కడ పరిస్థితి ఎలా ఉన్నాయి, ఏంది కథ, ఎలా నడుతుందని చెప్పేసి అర్థమవుతుంది. బరి తెగింపు నడి రోడ్ల మీద బరి తెగించేసినారు ఆడపిల్లలు, చెప్తే ఆశ్చర్యపోతారు. అది పరిస్థితి.